అంటే ఎందుకు యాడ్ చేయలేదు అనుకోవాలి అసలు? అదే మరి వాళ్ళు చెప్పాలి సమాధానం, మనం చెప్పలేం కదా. బేసిక్గా అంటే అది మేనిఫెస్టోతో సంబంధం లేదనుకున్నారేమో, అది బయట ఇచ్చే హామీ సరిపోతుంది అనుకున్నారేమో. జగన్ పథకాలని అన్ని కంటిన్యూ చేసే ఉద్దేశం ఉంటుందా వీళ్ళకి? ఒక రకంగా ఒకటి క్లియరు, ఈ మేనిఫెస్టో పెట్టారంటే ఇది అమలు చేస్తారని, కానీ జగన్ అమలు చేస్తామని కాదు కదా. ఇప్పుడు జగన్ పథకాలన్నీ రద్దు అయిపోతాయి, నవరత్నాల్లో ఇంకేమి రావు. ఇప్పుడు నాకు తెలిసి ఇది చూస్తుంటే నాకు అర్థమైన సీన్ ఏంటంటే ఇది అమలు చేయడం పెద్ద కష్టం కాదు. ఎలాగా? జగన్ ఏం చెప్తున్నాడు, తనకి సంబంధించిన పథకాలు అన్నిటినీ కంటిన్యూ చేసి చంద్రబాబు ఎట్లా ఇస్తాడని అడుగుతున్నాడు. కంటిన్యూ చేసి అనేది ఇక్కడ లేదు కదా, నేను అంటుంది అదే. జగన్ ఏమంటున్నాడు, తన పథకాలకే 70-80 వేల కోట్లు అవుతుంది, చంద్రబాబు చెప్పే పథకాలు కూడా అయితే కనుక 1,50,000 కోట్లు అవుతుంది అంటున్నాడు. ఇక్కడ అసలు జగన్ పథకాలే చేయకపోతే ఇది ఈజీగా చేసేయచ్చు. అంటే ఇప్పుడు 78 లక్షల కోట్లు మైనస్, అంతే కదా. 78,000 కోట్లు, 78,000 కోట్లు మైనస్, 1,00,000 కోట్లు. ఏంటంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే ఇస్తున్న డబ్బులు తగ్గించబోతున్నాడు చంద్రబాబు. అవునా? మీకు ఇప్పుడు వస్తున్నటువంటి పథకాల డబ్బులు తగ్గించబోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బీసీ కుటుంబానికి ఏడాదికి వచ్చేటప్పటికి చేయూత అనే పథకము, చేయూత అనేటువంటి పథకంతో పాటు ఇప్పుడు వాళ్ళ లెక్క ఏంటి, వీళ్ళ లెక్కలోనే చూసుకుంటే సరే అమ్మ ఒడి తీసేయండి, అమ్మ ఒడి వసతి